హాయ్ అండి. దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మన వీడియోలకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. మరి మన వీడియోలకు వాయిస్ ఓవర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాతకి చుట్టుపక్కల ఉన్న సౌండ్స్, మన సరౌండింగ్ లో ఉన్న సౌండ్స్, మనకు బైక్ల సౌండ్, రోడ్డు మీద వెళ్ళే సౌండ్స్ కనుక వినిపిస్తాయి, మనకు రోడ్డుకు దగ్గరకు ఉన్న అలాంటి సౌండ్స్ వినిపిస్తాయి. ఎలా అని మీరు ఆలోచిస్తే మాత్రం నాయిస్ రిమూవ్ చేసే విధానం మాత్రం మీకు చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మరి మన దగ్గర అయితే మైక్ లేదు, మనం ఫోన్ తోటే ఇచ్చుకుంటాం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటిదంటే, మనం ఒక వీడియోలోకి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రశాంతమైన రూమ్ లోకి వెళ్ళిపోయి మన వీడియో అనేది చేసుకోవాలండి. మళ్ళీ ఆ రూమ్ లో ఖాళీగా ఉండేటట్టయితే రీసౌండ్ వస్తుంది. ఖాళీ రూము ఎక్కువ సామాన్లు గానీ లేకపోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా రీసౌండ్ వస్తుందండి. రీసౌండ్ రావడం వల్ల కూడా మన వాయిస్ అనేది కరెక్ట్గా వినిపించదు. ఒకవేళ మన ఫోన్ లో మనం మంచిని మాట్లాడిన చుట్టుపక్కల సరౌండింగ్ లో ఎలాంటి శబ్దాలు లేవు, నిశ్శబ్దంగా ఉన్నది, మంచినే ఉన్నది, కానీ అయినా కూడా మన వాయిస్ అనేది గట్టిగా వినిపించడం లేదంటే మాత్రం దానికి కూడా ఉండదండి. అది మళ్ళీ నాయిస్ రిమూవ్. ఈ రెండు వీడియోలు అన్నది మీకు ఈ రెండు ఎలా చేసుకోవాలన్నది మాత్రం ఈ వీడియో మాత్రం ఉంటదండి. ఈ వీడియో స్కిప్ చేయకపోకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ఒక వీడియో చూడండి. నాయిస్ ఉన్న వీడియో ఎలా ఉంది, నాయిస్ లేకుండా వీడియో ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, నేను వాయిస్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు సౌండ్ చూడండి, మీకు టీవీ సౌండ్ గానే వినిపిస్తుంది కదా. తర్వాతకి నాయిస్ లేకోకుండా రిమూవ్ చేసి కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, నేను వాయిస్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు సౌండ్ చూడండి, మీకు టీవీ సౌండ్ గానే వినిపిస్తుంది కదా. తర్వాతకి నాయిస్ లేకోకుండా రిమూవ్ చేసి నాయిస్ ఉన్న వీడియో ఎలా ఉంది, నాయిస్ లేకోకుండా వీడియో ఎలా ఉంది, దీన్ని బట్టి చూసి మీరు ముందుకు ప్రాసెస్ చూసుకోవచ్చు అండి. ఇందులో కనుక మీకు ఏదైనా నచ్చకపోతే మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు. ఒకవేళ అవును కరెక్ట్గానే ఇందులో నాయిస్ ని రిమూవ్ చేసి మంచిగా నీట్ గా వచ్చింది అని అనిపిస్తే మాత్రం స్కిప్ చేయకుండా చూసి, మీకు ఉపయోగపడితే మాత్రం స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. అంతకంటే ముందు మాత్రం ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇలాంటి వీడియోలు మీరు కావాలి చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా మన వీడియోలను మాత్రం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకోకుండా మాత్రం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ కనబడుతుంది, నాయిస్ రిమూవర్ అని. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకుంటే ఇలా అవుతుందండి. చూడండి, మొత్తం నాయిస్ అంతా రిమూవ్ అయిపోయి మీకైతే నీట్గా క్లారిటీగా వినిపిస్తుంది మా వీడియో అన్నది. ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి ఇలాగే రిమూవ్ చేసుకుంటానండి. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయినకి మీకు నేను చూపిస్తా ఒకసారి చూడండి. మళ్ళీ దీనికి వాయిస్ అన్నది మన సౌండ్ పెంచాలి. ఇప్పుడు మన దగ్గర అయితే మైక్ లేదు కాబట్టి కరెక్ట్గా వినిపించదు, సౌండ్ తక్కువ వస్తుంది. కాబట్టి దీనికి అన్నది సౌండ్ మనం పెంచినాం అనుకో, మా వ్యూవర్స్కి కూడా సౌండ్స్ అన్న మనం మాట్లాడిన మాటలు క్లియర్గా వినిపించే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా ఉన్నది కదా, దీన్ని ఈ ఒక వీడియోని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చుట్టూ చూడండి ఎల్లో కలర్ లైన్ బార్డర్ వచ్చింది కదా. బార్డర్ వచ్చింది, ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇక్కడ మిక్సర్ అని ఉన్నది చూసారా, సౌండ్ ఒక సింబల్ తోటి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, ఇక్కడ 100% అని ఉంది కదా, 200% పెట్టండి. ఇంకా 200% పెట్టి ఇప్పుడైతే చూడండి ఇలాగే నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.